తెలుసుకోవడానికి మరి ఎందుకు రాలేదు? అంత బాగా ఇంటిమసీ ఉంటే మరి వచ్చేయాలి కదా టికెట్, ఎందుకు రాలేదు? తమ్ముడే ప్యాకెట్ అంటే అది వేరే ఇది వేరే. టికెట్ వచ్చేసరికి అన్ని వచ్చి ఇప్పుడు ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తి 4-5 సంవత్సరాల పాటు టీవీలో కూర్చొని అమరా బూత్ తిట్టిన వ్యక్తి రేపు మన పార్టీకి తిట్టిన గ్యారంటీ ఏముంది? ఆ మనస్తత్వం ఉన్నవారు జనరల్ గా చిన్నపిల్లలు ఆలోచిస్తారు కదా, ఏమైనా వాళ్ళ పార్టీ తిట్టినోడు రేపు మన పార్టీకి వచ్చి మనం తిట్టడానికి గ్యారంటీ అని ఉందా? ఈ రకంగా మళ్ళీ ఆయనకి షెల్టర్ ఇచ్చే ఇంకో మీడియా సంస్థ ఉండకపోదా? ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి మన కృష్ణాంజలి చెప్పిన దాని మీద నాకు బాగా గుర్తు. కృష్ణాంజలి గారు పురంధేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షురాలు చేసినప్పుడు వారు ఇదే లాజిక్ చెప్పారు. తెలుగుదేశం పార్టీని మింగేస్తాకి ఆవిడని తీసుకొచ్చారు, ఆవిడ ద్వారా మింగేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వారు ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అనేక మందికే సీట్లు ఇచ్చారు అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎవరెవరు మింగారు, ఎవరెవరు మింగారు అనేది కనబడుతుంది. ఇప్పుడు మేము పోటీ చేస్తుంది ఎంత? వాళ్ళు పోటీ చేస్తుంది ఎంత? 144 స్థానాలు. కనీసం జనసేన మేము కలిసి ఒక 60-70 స్థానాల్లో పోటీ చేస్తే అదో ఏదో ప్రయత్నం జరుగుతుంది అని చెప్పొచ్చారు. అసలు మేము పోటీ చేసేదే 31 స్థానాలు ఇద్దరు కలిసి, దానిలో మేము 10, వాళ్ళు 144 స్థానాలు. ఎవరెవరిని మింగే అవకాశం అని చెప్పండి. 144 స్థానాల్లో పోటీ చేసి వాళ్ళు ఎన్నో గెలుచుకొని వస్తే మేము 30 ఓట్లు ఎన్ని గెలవగలుగుతాం? ఎంతమంది రెబల్స్ వస్తారు? మీకు చూడండి రేపు నామినేషన్ ఈ 30 ఓట్లు ఎంతమంది రెబల్స్ తయారవుతారు, ఫైనల్ గా ఎంతమంది తేలుతారు చూడండి. దీన్ని బట్టి చరిత్ర పునరావృతం అవుతుంది అంతే, అంతకనే అవుతుంది. కిరణ్ గారికి మంచి అనుభవం అయితే అనుభవం బాగానే అంటుంది. బట్టి చాలా మంది రెబల్స్ వస్తారని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే 2014లో కాదు, 2014లో అనుభవం ఉంది కదా, ఎలా జరిగింది 10 ఏళ్లే కదా. 25 సీట్లు ఇస్తామని 15 అనౌన్స్ చేసి దాంట్లో 13 ఫైనల్ చేసి 11 చేసి 3 మళ్ళీ రెబల్స్ ని పెట్టి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు 31లో కూడా సేమ్ అదే పరిస్థితి. అంటే ఇక్కడ జనసేనకు ఆ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే జనసేన ఫ్రీగా తెలుగుదేశం వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తుంది కాబట్టి ఇక రెబల్స్ తో పని లేదు. పాపం జనసేన వాళ్ళ రెబల్స్ పెడతలేదు. తెలుగుదేశం పార్టీ చెప్పబడి దానికి దానికి పాపం శాంతి ప్రసాద్ గారు కూడా కాదలేనటువంటి వాళ్ళు ఉంటారా ఏంటి? వాళ్ళు త్యాగం చేసి ఇప్పుడు 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వాళ్ళు మేము త్యాగం చేస్తాం, వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తాం నాయకులు కూడా ఊరుకోరు. ఒకటి గమనించాలి, కృష్ణాంజలి పవన్ కళ్యాణ్ గారి మాట మేరలో ఆయన జనసేనకు వచ్చే ఇబ్బంది లేదండి. నేనేం